మీ తిరుపతి వాసాల మీరు చూస్తున్నారు టుడే తెలంగాణ. ఈ దేశంలో మట్టి మనుషులుగా వ్యవసాయ కూలీలుగా వందల సంవత్సరాలు అవమానాలు అంటరానితనం బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగ స్ఫూర్తితో కొంత ఊరట లభించి కొంత అభివృద్ధి చెందినప్పటికీ పూర్తి స్థాయిలో రాజ్యాంగ ఫలాలు అందటం లేదని, మాలలకు మాత్రమే రాజ్యాంగ ఫలాలు ఎక్కువగా అందుతున్నాయని గతంలో మనం ఒక వీడియో కూడా చేయడం జరిగింది ఏబిసిడి వర్గీకరణ గురించి. సో దీని గురించి ఏబిసిడి వర్గీకరణ జరిగితే ఏబిసిడి వర్గీకరణతో మాదిగలకు సమర్థవంతంగా అన్ని ఫలాలు రాజ్యాంగంలోని అన్ని ఫలాలు అందుతాయని, మరియు దీనిని ఒక సామాజిక దృక్పథంతో 35 సంవత్సరాల క్రితం ఈ పోరాటం మొదలుపెట్టారు. అయితే అనేక రాజకీయ పార్టీలతో కలిసి వారితో గోడు వెళ్ళబుచ్చుకున్నప్పటికీ వాళ్ళు చివరికి మొండి చేయి చూపించారు. భారత అత్యున్నత న్యాయస్థానం ముందు తమ గోడు వెళ్ళబోసుకున్నప్పుడు భారత అత్యున్నత న్యాయస్థానం కూడా సానుకూలంగా స్పందించింది. అప్పుడు కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం పూర్తి మద్దతు ప్రకటించింది. అయితే ఇప్పుడు దీనికి ఏబిసిడి వర్గీకరణ కోసం వ్యతిరేకంగా ఉద్యమాలు నడుస్తున్నాయి. దీని గురించి గతంలో మనతో తాండ్ర నరసన్నతో ఒక ఇంటర్వ్యూ చేశాము. ఏబిసిడి వర్గీకరణ అనేది పూర్తిగా ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే ఆ వీడియో మీరు చూడొచ్చు, అదే డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను. సో ఇదే ఇప్పుడు దీనికి తగులుతున్న అడ్డు ఏమిటి, అసలు ఏబిసిడి వర్గీకరణకు దీన్ని పూర్తి స్థాయిలో అమలు కావడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది, ఎవరు అడ్డుపడుతున్నారు, ఇది ఎలాంటి రాజకీయ కుట్రలు అనే విషయం మీద మనతో తాండ్ర నరసన్న ఉన్నాడు. సో ఆయనతో మనం చర్చిద్దాం, మరియు ఏబిసిడి వర్గీకరణ గురించి మరికొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. ఎస్సీలలో ఏబిసిడి వర్గీకరణ ఉద్యమం ఎందుకు ఏర్పాటైంది మీ మాటల్లో? ఎస్సీలలో 59 కులాలు ఉంటాయి. ఈ 59 కులాలకు సమన్వయం జరుగుతలేదు, అసమానతలు చోటు చేసుకున్నాయి. అందరికీ సమన్వయం జరగాలంటే ఏబిసిడి వర్గీకరణ ద్వారా ఎవరి జనాభా ఎంత ఉందో వారి జనాభాకు తగ్గట్టుగా పంచుకునే ఉద్దేశమే ఈ వర్గీకరణ. అందుకే అందరికీ సమన్వయం జరుగుతలేదు, అందరికీ ఫలాలు అందుతలేవు కాబట్టి విద్య వైద్య ఇతరత్ర రంగాలలో అందరికీ సమన్వయం అందలేదు. అందులో ఉపకులాలు అసలు ఈ చట్టసభలు అడిగే పెట్టలేదు ఇంతవరకు, వాళ్ళకి ఫలాలే అందుతలేవు. ఈ అట్టడుగులున్న స్థాయి వాళ్ళు ఎవరైతున్నారో అక్కడి దాకా రాజ్యాంగ ఫలాలు అందినప్పుడే రాజ్యాంగ స్ఫూర్తికి ఒక విలువలు ఉంటాయి. రాజ్యాంగ స్ఫూర్తి అది బాబాసాహెబ్ అంబేద్కర్ కలలు కన్నా రాజ్యాంగం స్ఫూర్తి నెరవేరినట్టు ఉంటుందని చెప్పేసి ఈ వర్గీకరణ మందకృష్ణన్న ఇక్కడున్న అసమానతలను అవగాహన చేసుకొని దానిపైన 1994లో ఉద్యమం స్టార్ట్ చేశాడు. 1994లో ఉద్యమం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇది అసలు ఫస్ట్ ఉద్యమం స్టార్ట్ చేయడానికి ఇందులో అసమానతలు ఉన్నాయి అనే తేడా ఆయన కనుక్కొనడానికి 1988 ఆ ప్రాంతంలో కోట్ల భాస్కర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఆయన ఈ చుండూరు ఘటన ఇతరత్ర ఘటనలు జరుగుతూ దళితుల మీద దాడులు జరుగుతున్నప్పుడు ఈ దళితులంతా ఈ మన ఎర్రజెండా పార్టీ వైపు బీఎస్పీ పార్టీ వైపు ఇటు తొంగి చూసి అటు పోయే ప్రమాదం ఉన్నదని చెప్పేసి గ్రహించిన కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు కుల సంఘాల మీటింగులు పెట్టారు. కుల సంఘాల మీటింగులు పెట్టి కుల సంఘాలను అందరినీ ఎక్కడదక్కడ కుల సంఘం పెట్టి విచ్ఛిన్నం చేయడానికి, మళ్ళీ అందరినీ వాళ్ళ వైపు తిప్పుకోవడానికని కుల సంఘాల మీటింగ్ పెట్టుకుంటూ ఉన్న ఆ సమయంలో ఒకసారి మన నిజాం కాలేజీలో మీటింగ్ పెట్టిండే ఆయన కుల సంఘాలది. ఏ సంవత్సరంలో? 78 ఆ ప్రాంతంలో అనుకుంటా, 78. ఓకే, నిజాం కాలేజీలో మీటింగ్ పెట్టి ఈ కుల సంఘాలు దాంట్లో ఏమో తీసిరంటే కరపత్రాలు ఎస్సీలలో 59 కులాలు ఉన్నాయి, అందులో అసమానతలు ఉన్నాయి, ఇలా ఒక వర్గం వాళ్ళే దోసుకుంటారు, మిగతా వాళ్ళకి అందట్లేదు. దీని మీద
వేదిక ఏర్పాటు చేయబడ్డది అనే పిలుపుతోటి మీటింగ్ పిలిచారు అందరిని. అప్పుడు కృష్ణ నాకు ఒక మామూలు కార్యకర్తగా వాళ్ళకి పోయి కూకున్నాడు అన్నట్టు ఆ మీటింగ్లో. కూకున్నప్పుడు ఆయనకు కరపత్రంలో ఉన్న అది వేరు, ఏజెండా వేరు, కానీ వేదిక పైన మాట్లాడిన దానికి కరపత్రం ఉన్న దానికి పోలిక లేకుండా అదంతా రాజకీయ వైపు పోతుంది. సరే ఇది వేరే ఉన్నదని చెప్పేసి దాన్ని కృష్ణన్న మన సత్యమూర్తి అనే అప్పుడు విప్లవోద్యాన్ని నిర్మించిన మహాత్ముడు ఆయన దగ్గరనే నాకు పనిచేసుకుంటున్న టైం అయితే, అన్న ఇది పరిస్థితి ఇట్లా ఉన్నది అని చెప్పేసి అన్నప్పుడు ఆయన కూడా ఇప్పుడు ఐక్యత కొంచెం అదే అవుతుంది, దీన్ని తర్వాత మనం ఆలోచిద్దాం ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి అన్నప్పుడు ఈయనకు, ఎందుకంటే ఈ అంతరాలు గ్రహించిన ఆయనకు తప్పకుండా దీన్ని ఏందో చూడాలి. ఇప్పుడు మాదిగ కులానికి చెందినవాడు కృష్ణన్న, సత్యమూర్తి మాల కులానికి చెందిన ఆయన. సరే ఈయన కులాల విషయము పక్కకు పెడితే మాదిగ కులస్తుడైన కృష్ణన్నకు మాత్రం ఇక్కడ ఇదేదో తెలుసుకోవాలనే ఆలోచన గట్టిగా నాటుకొని జూలై 7, 1994 నాడు ఈదుముడి అనే గ్రామంలో ఈ యొక్క 20 మందితో స్టార్ట్ చేసినాడు. ఈ విధంగా ఉన్నాయి, దీని కొరకు మనం ఉద్యమించవలసి ఉన్నది, మనం సాధించుకోవాలని హక్కులు మనం సాధించుకోవాల్సి ఉన్నది. మనమే కాదు, మనతో పాటు అందరికీ సమఫలాలు అందాలంటే తప్పకుండా పోరాటాలు చేసి సాధించుకోవాల్సి ఉన్నది. దీనికి ఏబిసిడి వర్గీకరణ ఒకటే మార్గంగా మనం ముందుకెళ్ళాలి అని చెప్పేసి కృష్ణన్న అప్పటి నుంచి ఉద్యమం స్టార్ట్ చేసి ముందుకు పోతున్న క్రమంలో 1997 ఫస్ట్ కమిషన్ 1996లో కమిషన్ వేసిండు చంద్రబాబు నాయుడు. ఇదేందో దీన్ని తెలుసుకుందండి, పోరాటం కొంత ఉధృతమైంది. అప్పుడు చంద్రబాబు పాలన నడుస్తూ ఉంది. అయినప్పుడు ఆయన ఇందులో ఉన్న అసమానతలు గ్రహించి రైట్ ఒక కమిషన్ వేసి దాని నిజాలు తీసుకుందామని చెప్పేసి రామచంద్రరాజు కమిషన్ వేసాడు 96లో. వేస్తే ఆ 96లో ఆయన రామచంద్రరాజు ఒక 1 year అధ్యయనం చేసి రిపోర్ట్ సబ్మిట్ చేశాడు. ఆ రిపోర్ట్లో కూడా క్లియర్గా అసమానతలు వాస్తవమే, ఇళ్ళ మాలలు ఎక్కువ తీసుకుంటున్నారు, లెక్కలతో సహా ఈ విధంగా మాలలు దోసుకుంటున్నారు, ఒకవైపే పోతున్నాయి, అందరికి సమానంగా అందాలంటే ఏబిసిడి వర్గీకరణ ఒకటే సాధ్యం అని చెప్పేసి అడిగినప్పుడు ఆయన రిపోర్ట్ ఇచ్చినప్పుడు అదే సమయంలో ఈ రామచంద్రరాజు కృష్ణమాదిగను ఒక మాట అడిగాడు. ఏమనంటే, ఇప్పుడు పోరాటం చేస్తున్నది కృష్ణమాదిగ మాదిగలు, కానీ కృష్ణన్న ఉద్దేశం ఏంది, మాకే దక్కాలంటలేడు ఆయన, మా లోపల ఎన్ని కులాలు అవుతున్నాయి, అందరికీ వారి జనాభా ఎంత ఉందో అందరికీ సమానమైన వాటర్ రావాలి, ఒక సామాజిక న్యాయం అంటే మాలలతో కలిపి అంతే, వాళ్ళ జనాభా ఎంతో వాళ్ళు, ఎవరి జనాభా ఎంతో వాళ్ళు తీసుకుందామని చెప్పేసి ఆయన ఆలోచన ఉన్నది. అప్పుడు ఈయనేమన్నాడు రామచంద్రరావు కమిషన్, ఆయన ఏమన్నాడంటే, కృష్ణ మాదిగలు పోరాటం చేస్తున్నారు, రేపు ఫలాలు వస్తాయి, మరి ఏలు ఎవరిని పెట్టాలి అంటే, సార్ మీరు కూడా అధ్యయనం చేశారు కదా, మీరు అధ్యయనం చేస్తున్న మీ దాంట్లో ఎవరు వెనకబడితే వాళ్ళకు, వెనకబడ్డ వాళ్ళకే ఏ, తర్వాత బిసిడి ఆ విధంగా పెట్టుకుందామని చెప్పేసి అన్నప్పుడు ఈయన రెల్లి వాళ్ళు అత్యంత వెనకబడ్డారు కదా కృష్ణ అన్నప్పుడు, మరి పోరాటం చేస్తున్నది మాదిగలము, మాకే ఫలాలు రావాలని అనుకోలేదు. చూడండి, అంబేద్కర్ దృక్పథం, మహానుభావుడు కృష్ణన్న, ఆయనకు నిజంగా పాదాభివందనం చేయాలి. ఆయన మరో అంబేద్కర్ను ఆయన రూపంలో చూస్తున్నాం మనం ఇప్పుడు మాట్లాడుతున్న సమయానికి. అయితే అప్పుడు అట్లా అనుకున్నప్పుడు రెల్లీలో పెడదాం సార్ అని, ఇప్పటికీ రెల్లీలు ఏలో ఉన్నారు, తర్వాత స్థితిగతులను బట్టి బి, తర్వాత స్థితిగతులను బట్టి సి మాల, డి ఆది ఆంధ్ర, ఏ రెల్లి, బి మాదిగ అండ్ మాదిగ ఉపకులాలు, ఏ రెల్లీలో 12 కులాలు ఉంటాయి, వాళ్ళ జనాభాకు 1%, బి మాదిగ 18 కులాలు ఉంటాయి, వాళ్ళ జనాభాను బట్టి వాళ్ళకి 7, సి మాల అలా 25 కులాలు ఉంటాయి, వాళ్ళ జనాభాను బట్టి
వాళ్ళకు 6%, ఆది ఆంధ్ర అలాగే 4 కులాలు ఉంటాయి, ఆంధ్ర దిక్కుంటారు. వాళ్ళ జనాభా బట్టి వాళ్ళకి 1%, 1 + 1 6 + 7 15. ఉన్న 15లో ఈ విధంగా పంపకాలు చేసుకుంటే అందరికి సమాన్యాయం జరుగుతుందని చెప్పేసి కమిషన్ రిపోర్టు తేల్చి చెప్పేసింది. చంద్రబాబు కట్టుబడి ఉండి చేద్దామనే సమయానికి ఈ మొదటి నుండి మాలలకు ఏంటంటే మొదటి నుంచి వీళ్ళకి దోసుకునే గుణం. ఇప్పుడు వాళ్ళకి ఏమున్నది, కృష్ణమాదిగా అందరం సమానం పంచుకుంటాము అన్నప్పుడు ఈ మీటింగులు ఏంది, ఈ వ్యతిరేకతలు ఎందుకు? ఇప్పుడు అందరికీ ఏకపక్షం అయితే కోరతలేరు కదా, అందరికీ సమంగానే కావాలని అంటాడు కదా, ఒక ఉద్యమం నడుస్తూ ఉంది కదా. నీ జనాభా ఎంత ఉందో నువ్వు తీసుకో, ఎవరి జనాభా ఎంత ఉందో వాళ్ళని తీసుకుందాం, అందరము అన్నదమ్ములోలే విడిపోయి కలిసి ఉందాం, రాజ్యాధికారం వైపు పోదాం అంటే వాళ్ళకి ఏమున్నదంటే, ఒకటన్నా 5 అన్నదమ్ములు 10 ఎకరాల భూమి అనుకోండి, 5 అన్నదమ్ములు 2 ఎకరాలు దున్నుకున్నప్పుడు ప్రాబ్లం రాదు. లేదు. మాలలు ఏమంటారు, మమ్మల్ని విడదీయద్దు, మేము కలిసి ఉన్నాం, మేము అన్నదమ్ములం, మా జోలికి రావద్దు అని చెప్పేసి అన్ని పార్టీలను భయపట్టించుకుంటూ మేము కలిసి ఉన్నాం, అది తేనెతట్టం కలిపినట్టు ఎడుకు పదాలు వాడుకుంటూ కలిసి ఉన్నాం. ఓకే. తమ్ముడు ఒక ఆవేదనని ముంగట చూపిస్తుండు, ఏమని, అన్న నువ్వు ఒక్కనివి ఇంత తింటే ఇట్లనే, నువ్వేంటి మరి మేము కూడా ఉన్నాం కదా, మాది మాకు ఇస్తే సరిపోద్ది కదా అన్నప్పుడు కూకొని మాట్లాడుకొని ఇచ్చుడు పుచ్చుడు ఇవన్నీ అంటే అయిపోయేది. అక్కడనేమో వద్దంటావు, వర్గీకరణ ఎందుకంటావు, ఇక్కడికైతే దోసుకుంటావా? ఈ దోసుకునుడు అనేది మేము అనట్లేదు. 1965లో లోకూర్ కమిషన్ వేసింది. లాల్ బహదూర్ శాస్త్రి పిఎంగా ఉన్నప్పుడు ఈ కాంగ్రెసే లోకూర్ కమిషన్ వేసింది. అంటే అప్పుడు కృష్ణమాదిగ పుట్టలే, ఇలా కృష్ణమాదిగ మీద ఏడుస్తారు. అప్పుడే ఆ రిపోర్ట్ తేల్చి చెప్పింది 65లో ఏమని, ఇళ్ళ అసమానతలు ఉన్నాయి, మాలలకు అత్యంత లాభపడ్డ మాలలు, ఫస్ట్ వీళ్ళను ఈ 59 కులాల నుంచి తొలగించాలన్నది ఆ రిపోర్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది 65 రిపోర్ట్ 1965లో 1965 ఈ మాలను ఇందులో నుంచి తొలగించాలన్న. వాళ్ళు ఇట్లా దోసుకొని ఎదిగారు కాబట్టి ఇలా ఉండి వీళ్ళు అవసరం లేదు, అన్ని విధాలు ఎదిగారు, వీళ్ళు తీసేయాలన్నది ఆ రిపోర్ట్. అప్పటి నుంచి వాళ్ళను తొలగించకుండా అలానే ఉంచడం వలన ఇప్పటికీ అదే పోకడా. ఇప్పటికీ సమానంగా పంచుకుందామన్న కాడ నీకు న్యాయమే ఉంటే వివేక వెంకట స్వామి ఇంట్లో 4 ఎందుకండి, 3 ఎందుకండి, వాళ్ళ అయ్య కాడికెళ్ళి పట్టుకుంటే ఇప్పటిదాకా రాజకీయంగా వాళ్ళే ఇంకో మాలైనకైనా ఛాన్స్ ఇస్తలేవు కదా, మీటింగులు పెట్టినావు కోట్ల రూపాయలు పెట్టి. అంటే మొన్న ఎన్నికలప్పుడు కూడా ఇది ఒకటి వచ్చింది, ఇలాంటి కొంత నువ్వు ఇంకో మాలైన కూడా ఛాన్స్ ఇవ్వకుండా నీ దగ్గర డబ్బులు ఉన్నాయని చెప్పి, అసలు వంశీ అన్నట్టు ఆయనకు రాజకీయానికి సంబంధమే లేదు, వాళ్ళ కొడుకు కేవలము డబ్బుల బలంతో గెలిచిండు అంతే. అప్పటిదప్పుడు వచ్చి ఈ డబ్బులు బాగున్నాయని చెప్పేసి కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది. కాంగ్రెస్ కూడా సామాజిక న్యాయం మరిచినట్టే కదా, వాళ్ళ సూత్రమే ఒక్కింట్లో పదవులు ఒక్కటి ఉంటే సరిపోద్ది అన్న సూత్రం ప్రకారం మెదలకుండా సోనియా గాంధీ ఇంట్లో 3 పోస్టులు ఉన్నాయి. ఇప్పుడు తీసుకుంటే మల్లికార్జున ఖర్గే వాళ్ళ ఇంట్లో వాళ్ళు 4-5 పోస్టులు ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు ఆనట్టుని అనాదిగా వీళ్ళేగా, ఇంకోళ్ళకి ఛాన్స్ లేకుండా పోతా. అంటే ఎందుకనే మాలలు ఏబిసిడి వర్గీకరణ వ్యతిరేకిస్తున్నారంటారా? ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే వీళ్ళు, ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పిన, 10 ఎకరాలల్లో నపర్ 2 దున్నుకుంటే ప్రాబ్లం లేదు, కానీ వాళ్ళు అలవాటు ఏం పడ్డారు, 9 ఎకరాలు దున్నుకోవడానికి అలవాటు పడ్డారు. మనం చెప్పట్లేదు, కమిషన్ రిపోర్ట్. కమిషను వాళ్ళకు చుట్టం కాదు, ఇటు మాదిగలకు చుట్టం కాదు, అటు మాలకు చుట్టం కాదు. కమిషన్ అనేది ఒక నిష్పక్షపాతంగా తీసుకునే ఒక రిపోర్ట్. అది ప్రభుత్వాలు వేస్తాయి దాన్ని. ఆ ప్రభుత్వాలు ఏందో అసలు స్థితిగతులు తీసుకొని రండి. ఆ రిపోర్ట్లు చెప్పినాయి, మందకృష్ణ చెప్తలేడు, అది ఇలా తాననసన చెప్తలేడు. ఆ రిపోర్ట్లలో ఉన్న దాన్ని కూడా వీళ్ళు రిపోర్ట్లు తప్పంటారు. సుప్రీంకోర్టు తీర్పిస్తే సుప్రీంకోర్టు తప్పంటావు. ఒక రాష్ట్రపతి ముద్ర వేసిండండి. ఓకే, సుప్రీంకోర్టులో 2004లో ఏదైతే
చెల్లదని భావించారు. దాని తర్వాత 2024లో అదే బిల్లు చెల్లుతుందనడంపై ఏమనుకోవాలి? అయితే 2004కు పోతే అప్పుడు ఏమైంది, చంద్రబాబు రాష్ట్రపతి ఆమోదం తీసుకొని ఇంప్లిమెంటేషన్ చేస్తున్న సమయంలో ఒక 5 ఏళ్ళు వర్గీకరణ అమల్లో ఉంది. 5 ఏళ్ళు వర్గీకరణ అమల్లో ఉన్న అంటే 50 సంవత్సరాల తర్వాత ఒక 5 సంవత్సరాలు మాకు వర్గీకరణ వచ్చింది, కృష్ణన్న పోరాట ఫలితం వచ్చినప్పుడు. ఒకటి యావత్ సమాజం గ్రహించాలి. వచ్చినప్పుడు ఏం జరిగింది అంటే, అన్న మీరు అన్న క్వశ్చన్ కాడికి వస్తున్నా, ఈ 5 సంవత్సరాలలో మనకు ఏదైతే 50 సంవత్సరాలల్లా 18,000 ఉద్యోగాలు వచ్చినాయి. ఇవన్నీ రిపోర్ట్లు, కృష్ణన్న తయారు చేసినవి కాదు, రిపోర్ట్లు ఇచ్చిన కమిషన్ రిపోర్టు లెక్క. 18,000 ఉద్యోగాలు 50 సంవత్సరాలలో వచ్చినాయి. ఈ 5 ఏళ్ళు అమల్లో ఉన్నది కదా, ఈ అమల్లో ఉన్న 5 ఏళ్ళల్లో 22,000 ఉద్యోగాలు వచ్చాయి. మళ్ళా నువ్వు సమన్వయము మనం కలిసి ఉంటాము అంటే ఏమన్నట్టు? అంతే కదా, నీ జనాభా ఎంతో గంత తీసుకుంటే మిగతాడు కిందోడు బాగుపడతాడు కదా. ఇంత తేడా ఎందుకు వస్తుంది? అట్లనే ఈ ఉద్యోగుల పరిస్థితి అదైతే అదే రేషియోలో ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్స్, ఇంజనీర్స్ అంతా అట్లనే సీట్లు, నౌకర్లు అన్నీ కోల్పోయినాయి. ఈ 18,000 ఉద్యోగాలు కూడా ఏదో అటెండర్లు, ఆ ఊడ్చి చల్లే ఆ బాపతి లాంటి అందులో కూడా పెద్ద పోస్టులు మాకేమి ఇవ్వలే. ఈ మిగతా కులాలు మాకు అందరి కొరకు మనం మాట్లాడుతున్నాం, మాదిగలం. అయితే పెద్ద పెద్ద పోస్టులన్నీ వాళ్ళే. ఇట్లా తీసుకొని పోయిన రిపోర్ట్లు ముంగట్టు ఉండగా ఇది రాజకీయ పరంగా పోతే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 39 మంది ఎమ్మెల్యేలు, 39 మంది ఎమ్మెల్యేల 30 వాళ్ళే, 9 మాకు వచ్చినాయి. 6 ఎంపీలు, 5 వాళ్ళే, 1 నంద్యాల మాకు. ఇట్లా ఎండ్ల తీసిన ఈ తేడాలు ఇట్లా ఉండి ఇక కలిసి ఉంటామంటే ఏమన్నట్టు? ఎందుకు వర్గీకరణ వద్దు అని ఆ ఉద్యమం ఎందుకు ఉంటుంది? ఉద్యమం ఎందుకు ఉత్తరవుతుంది? సమాజం మాకు ఎందుకు అండగా ఉండదు? ఇప్పుడు కూడా సమాజం మాలోనే 59 ఉన్నాయి కులాలు. 59 కులాలల్లా 58 కులాలు వీళ్ళని ఒప్పుకుంటలేవు. మన వేదిక మీద పోయింది ఒక మాల కులం. నీ ఎస్సీలలో నిన్ను సమర్థిస్తలేరండి. నీది ఎట్లా కరెక్ట్ అని పోతున్నావు? రైట్. నేను ఏ రాజకీయ పార్టీ ఒప్పుకున్నది? ఒక్క మాయావతి ఎంబడి పడుతున్నావు. మాయావతి అనేది చమర్, ఆమె చమర్ అంటే మాదిగల కింద లెక్క. ఈ చమర్లు అక్కడ ఎక్కువ ఉంటారు. రాజ్నాథ్ సింగ్ 2001లో అప్పుడు ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఆల్రెడీ ఆయన ఇంప్లిమెంటేషన్ చేసినట్టు వర్గీకరణ. ఈమె ఎప్పుడైతే సీఎం అయి వచ్చిందో ఈమె వర్గమే బాగుపడాలి, నా వర్గం ఎక్కువ ఉన్నారనే ధోరణితో సమన్వయం చేయకుండా మళ్ళీ వర్గీకరణ కొట్టేసి ఈమె పరిపాలన చేసింది. నీకు ఎవరి జనాభా ఎంత ఉన్నదో అంతా తీసుకోమనడానికి నీకేమి ఇబ్బంది? మాయావతి కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, ఆజాద్ చంద్రశేఖర్ కావచ్చు, ఇంకెవరైతే. చంద్రశేఖర్ కూడా చమర మాదిగ కిందకి చెందినవాడు. కాకపోతే యూపీలో వాళ్ళు ఎక్కువ ఉంటారు, మాదిగలు అనే ఈ సమూహం ఎక్కువ ఉంటుంది. మాయావతి వీళ్ళ జాతి అది మాదిగల కిందకి వస్తుంది. ఇక్కడనే మాలలు దోసుకోపోతారు అంటున్నాం, ఇక్కడ మాలలు దోసుకోపోతాను, అక్కడ మాదిగలు దోసుకోపోతాను. ఎక్కడ కూడా ఎక్కడైనా కానీ సమన్వయం జరగాలనేదే కృష్ణన్న వాదన. ఇంత న్యాయం ఇక్కడ ఉండగా వీళ్ళు మాయావతి అని పేరు పెట్టుకుంటూ కనీసం 2004లో చెల్లదని భావించిన రిపోర్టు ఇప్పుడు 2024లో ఎట్లా చెల్లుబాటు అవుతుంది? అయితే 2004లో ఏం జరిగింది? 2004లో వీళ్ళు రాష్ట్రాలకు అధికారం లేదు అనే ఒక పాయింట్ పట్టుకొచ్చుకున్నారు. రాష్ట్రాలు వర్గీకరించే అధికారం లేదు కాబట్టి ఇక్కడ చంద్రబాబు ఏకపక్షంగా ఆయన జీవో తెచ్చి ఇంప్లిమెంటేషన్ చేసి చెల్లనేరదు అని సుప్రీంకోర్టులో వీళ్ళు వేసినప్పుడు ఆ సుప్రీంకోర్టు కూడా కొంత తప్పు జరిగిందడ అని నేను అంటలేను. మొన్న 24 ఇచ్చిన తీర్పులోనే అన్నారు.
అంటే సుప్రీంకోర్టు తీర్పులో కూడా కొంత ఆనాటి 2004 నాటి తీర్పులో ఏం తప్పు జరిగింది అంటే ఈ సుప్రీంకోర్టులు దీనికి సంబంధించిన అఫిడవిట్ ఈమెను అంటది ఏది రూలింగ్ ప్రభుత్వం ఉంటే వాళ్ళను దాని అఫిడవిట్ దాఖలు చేయాలి, దాని సపోర్టింగ్స్ అద్దని సపోర్టింగ్స్ కావాలి సపోర్టింగ్స్ ఇవన్నీ సబ్మిట్ చేసి ఉండాలి. అది కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్లో మొదటి నుంచి పాతుకపోయిన వీళ్ళు మల్లికార్జున ఖర్గే, ఇప్పటికి కూడా మల్లికార్జున ఖర్గే ఏఐసిసి అధ్యక్షుడు, కొప్పులరాజు పిఏ టు సోనియా గాంధీ, రాజశేఖర్ ఐఏఎస్ గారు రాహుల్ గాంధీకి పిఏ, ఇట్లా పిఎంఓలో వాళ్ళే, సుప్రీంకోర్టులో వాళ్ళే, అందరు వాళ్ళే ఉన్నారు. మా వాళ్ళు ఎక్కడ కూడా ఎదిగిన కాడ లేరు. ఇప్పుడు కాంగ్రెస్ను ఒప్పించే కాడ వాళ్ళే ఉంటారు కాబట్టి వాళ్ళని అడుగుతారు కాబట్టి వాళ్ళు ఏమన్నా వాళ్ళు అద్దనటోళ్ళేనే, వాళ్ళు భయాన్ని తెనెతట్టని ముట్టినట్టు మీరు దాని జోలికి పోతే రేపు భవిష్యత్తులో రాజకీయ ఏదో మాటలు చెప్పగానే వాళ్ళు దీనికి అనుకూలంగా రిపోర్టు ఇవ్వకుండా వాళ్ళు ఇది చేసిన మూలే ఇది చెల్లనేరదు. ఏమన్నా ఉంటే పార్లమెంట్లో దీన్ని చట్టం ద్వారా ఇది చేసుకోవాలన్నారు. కానీ అక్కడ మిస్టేక్ ఏం చేసింది అప్పుడు 2004లో 5 బెంచ్ మిస్టేక్ ఒకటి ఏం చేసిందంటే ఆర్టికల్ 14, 15, 16 ఈ 3 ఏం చెప్తున్నాయంటే దీన్ని మర్చెండ్రీలు మొత్తం ఆనాటి తీర్పులో దీన్ని మర్చెండ్రు. ఈ 3 ఏం చెప్తున్నాయి క్లియర్గా, అంబేద్కర్ సాధించిన రిజర్వేషన్లు అందరికి అందాలి, అత్యంత వెనకబడ్డోడు ఎక్కడైతే ఉంటాడో కొసకు అక్కడి దాకా రాజ్యాంగ ఫలాలు పోయినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుంది, అంబేద్కర్ ఆశయాలు నెరవేరినట్టు అనేది అంత స్పష్టంగా ఉన్నప్పుడు నువ్వు వాటిని దాన్ని మొత్తం ప్రస్తావనగా లేకుండా దాన్ని తీసేసారు పక్కకు. దాన్ని తీసేసారు అనే మాట మన 2004లో వీళ్ళు అన్నారు, తీసేసారు. కాబట్టి అదొక పనికిరాని తీర్పు అనే పద్ధతిలో మాట్లాడారు ఈ మొన్నటి 2024 నాటు తీర్పులో వచ్చింది. ఇంత వాళ్ళు ఏమైనా 341 అంటారు. 341 అనేది ఏం చెప్తుంది అంటే ఏదైనా ఒక కులాన్ని కొత్తగా చేర్చడానికి 59 కులాలనే కదా, ఏదైనా ఒక కులాన్ని కొత్తగా చేర్చుకోవాలన్నా లేదు ఇంట్లో ఉన్న కులాలకి ఒక కులాన్ని తీసేయాలన్నా ఈ ఆర్టికల్ 341 ద్వారా పార్లమెంట్లో చర్చ జరిగి పార్లమెంట్లో పాస్ చేయించుకొని ఉభయ సభలు పాస్ అయ్యి రాష్ట్రపతి దగ్గరికి పోయి ఆమోద ముద్రతోటి అట్లా జరగాలి. అంతవరకే ఉన్నది. అది నువ్వు ఏమైనా ఆర్టికల్ 341 అని ఎంబడబడుతున్నారు వీళ్ళు, అంతవరకే ఉన్నది. నువ్వు 341 ఒప్పుకుంటలేదని ఎట్లా కొట్టే 341లో ఈ మాట లేదు కదా. అందుకే అది తప్పుడు తీర్పు అన్నది ఇప్పటి మొన్నటి ఆగస్టు 1ది. ఓకే, అంటే 2024లో దాన్ని తప్పైంది, ఇప్పుడు రైట్ అయింది. ఎట్లా రైట్ అయింది అంటే వీళ్ళు మొత్తం అధ్యయనం చేశారు. వీళ్ళు ఒక తీర్పు ఇచ్చేటప్పుడు తప్పుడు రిపోర్ట్ పోకూడదు అని చెప్పేసి వాళ్ళు 1970 నుంచి దీని మీద అధ్యయనం చేసుకుంటూ అప్పటి నుంచి ఈ వ్యతిరేక వాదనలు సుప్రీంకోర్టులో ఎన్ని అప్పీల్కి వచ్చినాయి, అనుకూల ఎన్ని వచ్చినాయి, ఇలాంటి భారతదేశంలో ఎన్ని ఉన్నాయి అనేది అన్నిటి తీసుకున్నారు. ఓకే, ఇప్పుడు ఈ మందకృష్ణ మాదికపై ఏదైతే విషయం చెందుతున్నారో సో అది కూర్చొని మాట్లాడుకుంటే సరిపోదా అన్న? ఒకటి 1999లో ఈ మీరన్న క్వశ్చన్ సూపర్ క్వశ్చన్ మీరన్న క్వశ్చను అక్కడ ప్రస్తావనకు వచ్చింది. వచ్చి ఈ గొడవలు ఎందుకు, కూర్చొని మాట్లాడుకొని ఆ సమయం ఎప్పుడు అంటే రాష్ట్రపతి దగ్గర ఫైల్ ఉన్నది, ఆయన ఆమోదానికి పోయింది ఫైల్. ఆ టైంలో ఆయన ఆమోదం ఎప్పుడు ఇచ్చిండు అంటే 1/12/99 నాడు ఆయన ఆమోదం ఇచ్చిండు. దానికన్నా ముందు ఈ ఫైల్ అక్కడ చేరినప్పుడు ఈ మాదిగలు ఒక నిర్ణయానికి వద్దామని చెప్పేసి మాట్లాడుకొని అనేది అన్నప్పుడు ఈ
బర్దన్న అనే మాల ఒక నాయకుడి ఇంట్లో కృష్ణన్నతో పాటు మాలలు కూర్చొని ఏదో ఒక ఒప్పందానికి వద్దాం. ఇప్పుడు మంచి క్వశ్చన్ మీరు అడిగారు, దానికి ఆన్సర్ ఇస్తున్నా. కూర్చొని మాట్లాడుకుందామని కూర్చున్నారు. కూర్చొని ఏం ఒప్పందం రాసుకున్నారు? రాష్ట్రపతి దగ్గర ఫైల్ ఉన్నది. అసమానతలు ఉన్నమాట వాస్తవమే. రాసుకున్న రిపోర్ట్లో, కలిసిమెలిసి ఉందామని రాసుకున్న రిపోర్ట్లో కలిసిమెలిసి ఉందామన్న మాట, అసమానతలు ఉన్నమాట నిజమే. ఇప్పుడు రాష్ట్రపతి దగ్గర ఫైల్ ఉన్నది. రాష్ట్రపతి గారు ఏ నిర్ణయం తీసుకుంటే దాన్ని కట్టుబడి ఉందాం అని చెప్పేసి ఈ ఒప్పందం జరిగింది. పెద్దలు ఏం చెప్తే అది. రాష్ట్రపతి ఎట్లా చెప్తే గట్లా, ఫైల్ అక్కడికి వేయింది కదా, ఆయన ఎట్లా చెప్తే గట్లా ఒప్పందం. ఈ ఒప్పంద పత్రం మీద సంతకాలు ఈ బట్టి సోదరులు, ఈ పివి రావు వర్సెస్ మందకృష్ణన్న, జూపిడి ప్రభాకర్ రావు, వీళ్ళంతా సాక్షులుగా, మందకృష్ణన్న వర్సెస్ పివి రావు గారు ఈ వాద ప్రతివాదకులుగా ఉండి ఈ రిపోర్ట్ తయారు చేసి సాక్షులుగా వాళ్ళని తీసుకొని కట్టుబడి ఉందామన్నా అంటే ఎస్ కట్టుబడి ఉందామని సంతకాలు పెట్టిర్రు. ఏమైంది? రాష్ట్రపతి నెల రోజుల తర్వాత తీర్పిచ్చిండు. ఏమని? అసమానతలని తప్పకుండా వర్గీకరణ కావాల్సిందే, చేయని రానుడు. అది చేసిండు కూడా చంద్రబాబు. ఏది నీ కట్టుబాటు? ఓకే, నీ కట్టుబాటు ఎక్కడ బాయ్? అంటే అది దేనికి కట్టుబడి ఉండరు వీళ్ళు, ఎక్కడ కట్టుబడి ఉండరు. ఇలా కట్టుబాట్లు కాదు వాళ్ళకి. ఏంది వాళ్ళకి కావాల్సిందంతా ఈ 59 కులాలు కాదు, మా ఒక్కరికే రావాలి, ఇంకెవరొద్దు. అంటే ఇది కూర్చొని మాట్లాడుకుంటే తెగేది కాదు ఇది. ఇప్పుడు ఏదైతే వీళ్ళు ఒకరినొకరు విమర్శించుకుంటున్నారో ఇది కాకుండా కూర్చొని మాట్లాడుకుంటే, మందకృష్ణ మాదిగతో కూర్చొని మాట్లాడుకుంటే ఈ సమస్య పరిష్కారం కాదంటారా? ఇప్పుడు నేనేమంటున్నాను, ఇందాక చెప్పాను కదా, కూర్చోవడం జరిగింది. ఇప్పటికి రాని, ఇప్పటికైతే కూడా కృష్ణన్ ఏమంటాడు, మాట్లాడుకొని మనం ఒక స్థిర నిర్ణయానికి వచ్చి అందరికీ సమన్యాయము ఏ పద్ధతిలో మీరు అంటారో ఏ పద్ధతి, అది సమాజం ఒప్పుకున్న పద్ధతి ఉండాలి. మళ్ళీ సమన్యాయం కదా, సమాజం అనేది ఒకటి ఉంటుంది. నువ్వు ఎర్రగానే ఉన్నదంటే నేను పచ్చగా ఉన్నది అంటే నీ ఎర్రది నిజమో నా పచ్చది నిజమో సమాజం చెప్తుంది. ఈ సమాజము ఒప్పుకునే విధంగా, ఈ సమాజం మెచ్చే విధంగా మన తీర్పు ఉండాలి. అట్లా మాట్లాడుకోవాలి. దాంట్లో ఏమున్నదో రండి అన్నప్పుడు వాళ్ళు ఎందుకు వస్తారు? వాళ్ళకు ఇన్ని కమిషన్ రిపోర్ట్లు వచ్చినాయి, ఇన్ని రాష్ట్రపతి ముద్ర పడ్డది, నీకు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది, సుప్రీంకోర్టును తప్పు పడతావా? ఈ ఆగస్టు 1 నాడు తీర్పు వచ్చినాడన్న, ఆగస్టు 1 నాడు తీర్పు వచ్చింది. తీర్పు వస్తే ఆ తీర్పు వచ్చే నాటికి అసెంబ్లీ నడుస్తుంది. ఆ రోజు రేవంత్ రెడ్డి చాలా ఆయన కట్టుబడి ఉన్నాడు. వాస్తవంగా కట్టుబడి, నేను ఈ భారతదేశంలో ఫస్ట్ వర్గీకరణ ఇంప్లిమెంటేషన్ చేసేది తెలంగాణ రాష్ట్రం అవుతుంది అన్నాడు. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లు ఏవైతే ఇంకా జాబులు ఇవ్వకుండా ఉన్నాయో వాటికి కూడా ఈ వర్గీకరణ వర్తింపజేస్తాం. చక్కటి మనసుతో చెప్పిన మాట, అలా ఏం తేడా లేదు. ఓకే అన్న, ఏబిసిడి వర్గీకరణ జరుగుతుందని మీకు నమ్మకం ఉందా? 1000% జరుగుతుంది. 1000% జరుగుతుంది. ఇప్పుడు ఒక అంబేద్కర్ ఒక్కడే రిజర్వేషన్ల కొరకు కొట్లాడింది, సమాజం అంతా వ్యతిరేకత ఉన్నా కానీ ఆయనే చావుదాకా పోయి అయినా సాధించిండు. అవి ఇలా నడుస్తున్నాయి. ఏ చరిత్రను తీసుకున్నా ఎక్కడైనా అంతిమంగా న్యాయం గెలుచుకోవడమే పోతుంది. ఇక్కడ న్యాయం ఉన్నదని నీకు సమాజం అంతా మాకు అండగా నిలబడుతుంది, నీకు రాజకీయ పార్టీలు మాకు అండగా నిలబడతాయి, ఐఏఎస్లు ఐపీఎస్లు మేధావులు అందరూ మాకు అండగా నిలబడతారు, ఇండ్లున్న 58 కులాలు మాకు అండగా ఉంటాయి. నీకు ఏ అండగా ఉన్నది నీకు? మరి నీకు ఎందుకు అంత? రేవంత్ రెడ్డి అన్నీ తెలియకనే అన్నాడా? పాపం ఆయన సామాజిక న్యాయమైన దృక్పథంతో అంతకుముందు మా మీటింగ్లలోకి వచ్చి
ఇదంతా అర్థం చేసుకొని ఆయనే వేదికల మీద మాట్లాడిన వ్యక్తిగా ఆయన తప్పకుండా ఇది చేస్తా అని సంతోషంతో ముందుకు వస్తే వీళ్ళంతా ఒకటై ఏం ఉత్సాహమే అనేది ఏంటి నీ ఉరుకులాట ఏంది, నువ్వు ఎందుకు చేస్తా అంటున్నావు, ఇంత ఉరుకులాట ఇంత ఎగిరిచం ఏమున్నది అని చెప్పేసి గోరెడ్డి వెంకన్న వీళ్ళంతా మాట్లాడి ఇలా అంతా అధిష్టానం దగ్గర కొరికి మల్లికార్జున ఖర్గే ఉన్నాడుగా మాకు దుర్మార్గుడు. మల్లికార్జున ఖర్గే ఇప్పుడు చెప్పిన వాళ్ళంతా లేనే అక్కడ వీళ్ళంతా ఉన్నారు కదా. అక్కడికి పోయి మాట్లాడితే రేవంత్ రెడ్డి పిలిపించుకొని కథం నీకున్న కేసులు ఏమున్నాయో కూడా పెడతామని ఏమేమో బెదిరింపులు పెట్టిరాడ. ఆయన మరి నేను ఏమని ఎట్లా ముందుకు పోవాలి. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చింది. సుప్రీంకోర్టు ఇచ్చినప్పుడు ఆ తీర్పునైతే మనం గౌరవించి ఎప్పటి నుంచో పాపం 30 ఏళ్ళ సుదీర్ఘ పోరాటం 30 ఏళ్ళ నుంచి చేస్తున్న మాదిగలకు ఇలా అనుకూలంగా తీర్పు వచ్చినందుకు మనం ఇప్పుడు ఏ విధంగా వాళ్ళని ఆపడం అనేది అన్నప్పుడు వాళ్ళు ఏంది కమిటీలు వేయర్రి, కమిషన్లు వేయర్రి వేసి ఆ జాప్యానికి దీన్ని మీరు తవ్వేసుకోర్రి అనే మాట అక్కడికి వెళ్ళి తీసుకొచ్చుకొని ఆయన ఒక విధంగా ఎంతో బాధపడ్డాడు వచ్చి మాట. నిజంగా నీకు ఇంత దూరం వచ్చిన ఈ దుర్మార్గులు ఇట్లా చేయబట్టని రేవంత్ రెడ్డికి అంత ఎంతో ఉన్నదని అనుకుంటున్నాను. కానీ రేవంత్ రెడ్డి అయినా చరిత్రలో నిలిచిపోతాడు కదా. ఎందుకు భయపడతావు నువ్వు? నీకు మా అండ కన్నా నీకు మాలోళ్ళండ పెద్దదా? నీకు మాలోళ్ళండ పెద్దదని నువ్వు ఎట్లా అనుకుంటున్నావు? ఇవాళ మాలోళ్ళు వెంబడి మా 59 కులాల్లో 58 లేవు. మాకు సమాజం అంత ఉన్నది. మా సమాజంలో కృష్ణుడు చేసిన ఫలాలున్నాయి. ఇవాళ 6 కిలోల బియ్యం కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, పెన్షన్లు కావచ్చు, దిక్కులేని పిల్లలకు ఇవన్నీ పోరాటాల ఫలాలు కులాల మతాలకు అతీతంగా సమాజం తింటుంది. అందులో మాలలు కూడా ఉన్నారు. ఇంత సమాజాన్ని ఎవరన్నా నోరు తెచ్చి ఇంతెందుకు ఈ తీర్పు వచ్చిన కాడికి వెళ్ళి ఎవరన్నా మేధావులు వ్యాసం రాసిర్రా దీని మీద వర్గీకరణ జరగద్దు అని? ఏ మేధావైనా అన్నాడా? ఎవరన్నా ముందుకొచ్చి మాట్లాడుతుండ్రా? కానీ అనుకూలంగా ఎన్నో రిపోర్ట్లు పోయినాయి. అనుకూలంగా రాసేటోళ్ళు బయలుదేరారు. కానీ నీకు నీ మాలల ఉద్యమాన్ని సమర్థిస్తూ ఎవరు రాశారో చెప్పండి. సో అంటే ఏబిసిడి వర్గీకరణ సాధ్యమవుతుందని 100% నమ్ముతున్నారు మీరు? 100% అవుతుంది. 100% అవుతుంది. ఇప్పుడు మేము ఏం చేస్తాం? సమాజానికి మేము మా బాధలన్నీ వెలిపిస్తున్నాం. మేము ఇంత దూరం పోవాల్సిన అవసరమే లేదు. రేవంత్ రెడ్డి నిజంగా న్యాయం చేయాలి, మేము చచ్చినప్పుడు చరిత్రలో నేను నిలిచిపోతా అనే ఆలోచన కనుక తనకుంటే మేము తనకు మా సమాజం అంతా తన వైపు ఉంటే. ఇప్పుడు ఈ వర్గీకరణకు వ్యతిరేకంగా మాల మహానాడు అడుగడుగున అడ్డు తగులుతుంది. సో ఇలాంటి టైంలో రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టుకోవడం సాధ్యమవుతుందా? ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ మమ్మల్ని వ్యతిరేకించింది? రాజకీయ పార్టీలు అన్నీ అనుకూలంగానే ఉన్నాయి కదా. ఈ రాజకీయ పార్టీలు ఒక్క మాయావతి అంటున్నాం మేము. మాయావతి అనటామే ఆమె స్వార్థ బుద్ధి చూపించింది. ఆమె యొక్క సామాజిక వర్గం అక్కడ ఎక్కువ ఉన్నది, వాళ్ళు బాగుపడాలంటే వర్గీకరణ అట్లే చేయొద్దు అనే ఆలోచనతో ఆమె చేసింది. ఆమె ఇష్టపెడితే ఎవరు వ్యతిరేకించరు? నేను ఫస్టే అంటున్నా, దీన్ని అన్ని కుల సంఘాలు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, మేధావులు, విప్లవ సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు, అఖిలపక్ష తీర్మానాలు ఇన్ని జరిగినాయి దీనికి అనుకూలంగా. వాళ్ళకి ఏం జరిగింది చెప్పండి? ఎట్లా గెలుస్తారు? వాళ్ళు ఏం పెట్టుకొని గెలుస్తారు? ఒకటే వాళ్ళు లంగతనం చేసేది ఏంటంటే కమిషన్లు అన్నీ పెట్టుకుంటా. ఇప్పుడు కమిషన్ అని పెట్టి రోటి ఈ కమిషన్ అని పెట్టి జాప్యానికి దారి తీసారు. అక్కడ మల్లికార్జున ఖర్గే వాళ్ళ భయానికి తలొగ్గి ఇక్కడ రేవంత్ రెడ్డి ఆ భయంలోకి ఉన్నాడు. ఇప్పుడు ఆ భయంలో ఉండి నువ్వు కమిటీ వేసినావు, రైట్? కమిటీ రిపోర్ట్ వచ్చేదాకా ఉద్యోగాలు ఎందుకు ఇచ్చావు? ఉద్యోగాలు ఇవ్వద్దు కదా. నీ కమిటీ రిపోర్ట్ రాని, నువ్వు ఏం వేసుకుంటావు వేసుకో, 6 నెలలకు దాకా రాని, ఏడాది పెట్టుకో నీ కమిటీ. కానీ నీ కమిటీ రిపోర్ట్ రాంది నువ్వు ఉద్యోగాలు ఎందుకు ఇచ్చావు అంటున్నా. ఇవ్వకూడదు కదా. ఉద్యోగాలు ఇచ్చి మళ్ళీ అన్యాయం చేస్తూనే ఉన్నావు. నువ్వు వచ్చినాక 565 గ్రూప్ 1 బాయ్, 11,000 చిల్లర ఇవి బాయ్, 16,000 చిల్లర హెల్త్ బాయ్, ఇవన్నీ రేపు తీస్తాం కదా. మాకు ఏం అన్యాయం జరిగిందో ఇవన్నీ బయటకు వస్తాయి కదా. వాళ్ళు కూడా రిపోర్ట్ తెప్పించుకోవాలి కదా. అక్కడనైనా అంతో ఇంతో జ్ఞానోదయం కావాలి కదా కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి.
అరే నా సామాజిక న్యాయం వైపు నిలబడితే నీకు సమాజం నీకు అండగా నిలుస్తుంది, నువ్వు ద్రోహుల దిక్కు నిలిస్తే నువ్వు ఎక్కువ రేపు నిలబడవు. ఇది క్లియర్. ఎక్కడనైనా ధర్మం గెలుస్తుంది, ఏనైనా న్యాయం గెలుస్తుంది. వాళ్ళను ధర్మం ఇది కరెక్టు అని మాలోలను ఎవరన్నారని నువ్వు సపోర్ట్ చేస్తున్నావు అంటున్నాము రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఎందుకు వాళ్ళకు నువ్వు అండగా నిలుస్తున్నావు? నువ్వు ధర్మానికి నిలబడి టక్మన్ నువ్వు చెయ్యి, నీకు సమాజం అంతా నీ ఎంబడి వస్తుంది కదా. నువ్వు వాళ్ళ పర్సంటేజ్ ఎంత, వాళ్ళకి జనాభా ఎంత, నువ్వు వాళ్ళకి భయపడుతున్నావు. భయపడు, అయినా మేమే గెలుస్తాం. రేపు రాబోయే కాలంలో వర్గీకరణ కాక తప్పది. అప్పుడు వీళ్ళు ఏకాకులు కాకుండా ఇప్పటికీ కృష్ణన్న అంటనే ఉన్నాడు, సమాజంతోటి వీళ్ళు వెలివేయబడ్డ వాళ్ళు కావద్దు, నా అన్నలే నా తమ్ములే, జరిగినాయి. ఇప్పటికైనా సుప్రీంకోర్టు తీర్పును అందరము దాన్ని ఆమోదించుకొని దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసుకొని కలిసి పోరాడదాం. ఇంకెన్నో సమస్యలు ముంగటున్నాయి. భారతదేశంలో 1230 కులాలు ఎస్సీలై పైగా ఉంటే ఈ భారతదేశంలో మొత్తానికి లీడర్ ఎవరురా అని చెప్పుకుంటే ఒక మందకృష్ణ ఒక్కడే భారతదేశంలో వెలుగుతాడు. ఇవాళ ఆయన ఏ కార్యక్రమం మీద నిర్ణయం తీసుకున్నా అది సాధించేదాకా నిద్రపోడు. అది భారతదేశం గుర్తించింది, ఓ ఎల్లయ్య మల్లయ్య కాదు. అది సాధించేదాకా నిద్రపోడు. అంత శక్తి ఉన్న మందకృష్ణ ఎంబడి నువ్వు అనవసరంగా ఒక దోపిడీ విధానాన్ని ముంగడ పెట్టుకొని మీటింగులు పెట్టుకుంటా కథలు పెట్టుకుంటా పోయి రేపు సమాజం చీకొట్టుతుంది, నీ సమాజం దూరం పెడుతుంది, అందరు దూరం పెడతారు. మా ఎంబడి ఎట్లా సమాజం నిలబడుతుంది, మేమే అంతిమంగా గెలిచేది మేమే. అలా క్లియర్. సో అవసరం లేదు. ఇందాక ఒక మాట అన్నారు మీరు, ఏ రాజకీయ పార్టీ ఎవరు దీనికి అడ్డు లేరు అని. సో ఇంతకాలం దీన్ని మరి ఇది ఎందుకు ఆగింది? అయితే ఎందుకు ఆగింది, జాప్యం ఎక్కడ జరిగింది అంటే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 10 ఏళ్ళు పరిపాలనలో ఉన్నది. 10 ఏళ్ళు పరిపాలన ఉన్నప్పుడు మేము చేస్తాం, మేము అనుకూలంగా, మేము దీనికి వ్యతిరేకమని ఇయ్యాలటి దాకా ఎవరన్నారు. ఇప్పటికి కూడా రాహుల్ గాంధీ మొన్న కూడా మేము చర్చలో పెట్టిండు, మేము కట్టుబడి ఉన్నాం అంటాడు. వ్యతిరేకమని ఏనాడు అంటలేరు. ఇప్పుడు ఫలం మీ చేతులు ఉన్నదన్నా, నేను ఆకలితో ఎదురు చూస్తున్నా. నువ్వు ఇస్తే కదా నేను తినేది. నువ్వు ఇస్తాను ఇవ్వకుండా నీ జేబులో పెట్టుకుంటే దానికి కొన్ని రాజకీయ పార్టీలు అడ్డు తగులుతున్నాయనే కదా. వాళ్ళకు మొత్తం ఈ కాంగ్రెస్లో ఈ మల్లికార్జున ఖర్గే, ఇప్పుడు నేను చెప్పిన పెద్దలందరూ ఇలాంటి వాళ్ళు ఉండి వీళ్ళను మిస్గైడ్ చేసుకుంటూ దీన్ని దాటివేసే ప్రయత్నం. ఉషా మేరా కమిషను పాపం రాజశేఖర్ రెడ్డి ముంగట పడి కమిషన్ వేయించిండు మాకు 2007లో. కమిషన్ వేస్తే కమిషన్ కూడా తేల్చి చెప్పేసింది. ఆ కమిషన్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వేసినట్టే కదా. యూపీఏ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ పీఎంగా ఉన్నప్పుడు వేసిన ఆ రిపోర్టు వర్గీకరణకు అనుకూలంగా వచ్చినాక నువ్వు పార్లమెంట్లో ఇది పెట్టి 341 సవరణ ద్వారా చేసుకోవాలని ఆమె సూచించింది. 341లో ఏముంది, ఒక కులాన్ని కలపచ్చు లేకుంటే తీసేయచ్చు అని 2 వరకే చెప్పింది. 3వది కొత్తగా చేర్చి, సవరణ ద్వారా కొత్తగా చేర్చి ఏ రాష్ట్రం కోరుకుంటుందో ఆ రాష్ట్రానికి అధికారాలు ఇస్తూ ఈ 3వ సవరణలో పొందుపరచాలని ఇచ్చింది. ఇచ్చినప్పుడు నువ్వు ఆ పని ఎందుకు చేయలే? 10 ఏళ్ళు నువ్వే ఉన్నావు కదా, నువ్వే రిపోర్ట్ తెప్పించుకున్నావు కదా. కాంగ్రెస్ రిపోర్ట్ తెప్పించుకున్నది కదా. ఎందుకు చేయలేదంటారు? ఎందుకు చేయలేదు? ఈ మాలలో ఒత్తిడి ఎక్కడ పోయినా అడ్డు తగులుతారు కదా వాళ్ళు. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇంత భయపడు ఏంది అనేది ఇప్పుడు మా మంట. సో ఓకే, ఇటు మందకృష్ణ కావచ్చు, ఇటు వివేక్ కావచ్చు, పరస్పరం ఒకరినొకరు దూషించే స్థాయికి దిగజారారు. అంటే ఇప్పటి వరకు ఉన్న ఐక్యత భవిష్యత్తు ఎట్లా ఉంటుంది? మేము ఐక్యతను కోరుకుంటున్నాం, సమన్వయం కోరుకుంటున్నాం. ఇప్పటి వరకు అయితే ఐక్యతగా ఉన్నారు, భవిష్యత్తులో ఎట్లా ఉండబోతుందని భవిష్యత్తులో మేము అంటున్నాం కదా. మేము ఐక్యత కోరుకుంటున్నాం, కలిసి రావాలంటున్నాం, అందరికీ సమన్వయం జరగాలంటున్నాం. అట్టడుగు స్థాయిలకు అంబేద్కర్ కలలు కన్నా, అట్టడుగు స్థాయిని కూడా ఫలాలు అందాలని కలలు కన్నా అంబేద్కర్ను ఆయన కలలు నిజం చేద్దామంటున్నాం. దానికి మీరందరూ కలిసి వస్తే ఇంకా సాధించవలసినవి భూములను జాతీయం చేయాలి అనే సమస్య. ఇప్పుడు కేసీఆర్ ఏం చేసినప్పుడు మొత్తము 24 లక్షల ఎకరాల భూములు, అసెంట్ భూములు
దళితులకు 15 లక్షల మంది లబ్ధిదారులు. ఇంతమందికి పంచబడ్డ భూములని కేసీఆర్ కన్నేసి ఏం చేసిండు, ఈ శ్మశాన వాటికలు, మన రైతు వేదికలు, అదేంటిది మన పల్లె ప్రకృతి వనాలు, ఇలాంటి అన్నీ ముంగట వేసుకొని ఒక దళితుల భూమిలో దొరికినాయి. ఆయన ఎవడు అడగాలి? ఒక శక్తివంతుడు ముంగట పడడానికి అందరు తోడై కలుద్దామంటాడు కృష్ణన్న. ఎవడు అడగాలి దీన్ని? అడిగినప్పుడే కదా ఎవడైనా భయపడేది. అడగనోడు లేనప్పుడు గిదే కథలు నడుతాయి, గుంజుకుంటారు ఎక్కడోళ్ళు గుంజుకుంటారు, గిట్లే చేస్తారు ఏకాకి. అందుకే సమాజం అంతా మా వైపు నిలబడ్డది కాబట్టి ఇప్పటికైనా మాలలు అర్థం చేసుకొని సోదరులు కలిసి రావాలి, నిజాలను గ్రహించాలి, మాకెందుకు సమాజం అండగలేదనేది చూడాలి. లక్షల కోట్లు పెట్టి నువ్వు లక్షల కోట్లు నీకుండి నువ్వు పైసలు పెట్టి మీటింగులు పెట్టడం కాదు. నీ దగ్గరనే నీతి నిజాయితీ ఉంటే నువ్వెందుకు నీ ఇంట్లో పదవులు తీసుకున్నావు? నీ మాలయ్యకి ఎందుకు ఇవ్వలే? ఇంకా మాలోళ్ళు లేరా? నీ అన్నకి ఎందుకు ఇస్తావు? నువ్వెందుకు నిలబడతావు? నీ కొడుకు ఎట్లా వస్తాడు? వేరే మాలోళ్ళకే సాయం చేయి. నీ మాలోళ్ళకే సాయం చేయలేని నీకు సమాజం ఎందుకు మిస్తుందండి? నువ్వు ఏదో అనుకొని అక్కర్రాని పదాలని వాడుకుంటా కృష్ణన్నను బదనాం చేసుకుంటా, ఏదైనా కృష్ణన్న అనేటైనా ఒక మరో అంబేద్కర్ కూడా ఇలాంటి ఎన్నో తగిలినాయి. గాంధీ అద్దన్నప్పుడు, ఈయన కావాలన్నప్పుడు లాస్ట్కు అంబేద్కర్ గెలిచిండు. ఇప్పుడు మీరు అద్దన్నంత నీ ఒక్క కులం ఒక్క గొంతుతోటి నువ్వు అద్దన్నంత మాత్రాన ఇది ఆగేదేం కాదు. ఇది ఎట్లాగూ రేపు సమాజాన్ని అంతా కూడగడుతున్నాం, సమాజం అంతా మా వయసు వస్తుంది, ఈ సమాజం అంతా ఒకవైపు పోతుందనే సంకేతం కాంగ్రెస్కు వెళ్తుంది, రేవంత్ రెడ్డికి వెళ్తుంది. అధిష్టానం అక్కడికి ఎవరైతే ఢిల్లీలో అందరికీ ఈ వేడి తాకి అప్పుడైనా వాళ్ళు ఈ న్యాయం వైపు చూస్తారని అనుకుంటున్నాం. చూడక తప్పదు. చివరిగా మాలలకు మీరేం చెప్పదలుచుకున్నారు? అటన్నా మాలలు ఇయ్యాలైనా ఈ రోజుకైనా మేము మాదిగలముగా పోరాటం చేస్తున్న వాళ్ళం మేము అన్నది కాదు. మీ రిపోర్ట్లను తీసుకోండి, మీ రిపోర్ట్లలో ఏమున్నదో చూడండి. మీ అన్ని రిపోర్ట్లు గిన్ని రిపోర్ట్లు పడ్డాయి దీని మీద కమిషన్లు. ఏ కమిషన్ అన్నా అవసరం లేదని అంశాన్ని ముంగట పెట్టుకుంటే, అంటే ఇప్పటివరకు ఒక కమిషన్ కూడా మాలలకు సపోర్టుగా లేదు, ఒక్కటి లేదు. కమిషన్లు లేవు, రాజకీయ పార్టీలు లేవు, సమాజం లేదు. ఎవరు మా దాంట్లో ఉన్న 59 మంది లేరన్నా. మా దాంట్లో 59 మందిలో 58 లేరు అంటున్నా నేను. 59 కులాలు, 59 కులాలకు 58 కులాలు లేరని ఎంబడి వ్యతిరేకంగానే ఉన్నాయి కాదా? ఎవరైనా పోయినరా మొన్నడికి? ఒక మాలోళ్ళు తప్ప సింగిల్ వాళ్ళని పోయి ఆడ కూర్చున్నారా? వీళ్ళు ఏంటంటే ఆయనకు పైసలు బాగున్నాయి, ఆయన మీటింగ్లో లక్షలాది రూపాయలు ఖర్చు పెడితే ఇవాళ రేపు ఎట్లాగో వస్తారు జనం. అట్లా పెట్టి ఫోకస్ అయ్యి అది మంత్రి పదవో ఇంకా వచ్చే కాలంలో కూడా దోసుకోవడానికి ఈయన దారి వేసుకుంటున్నట్టే చూస్తుంది సమాజం. అంతేగాని నీ దగ్గర న్యాయం, నీ పోరాటం న్యాయం అని ఎవ్వరు ఒప్పుకోరు. అనవసరంగా దాంట్లోకి పోయి వీళ్ళు సమాజానికి దూరం కావద్దని కోరుకుంటున్నాం. ఇప్పటికి సమాజంలో చెడ్డ ముద్ర వేసుకోకూడదని కోరుకుంటున్నాం. కలిసి రాండ్రి. ఏదైతే నివేదికలు ఉన్నాయో వాటి అనుసారం మనం ఇప్పుడు రాజ్యాంగ ఫలాలను అందరం కలిసి సమానంగా పంచుకుందాం అంటున్నారు అని మేము ఆహ్వానిస్తున్నాం. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ అంబేద్కర్ సాధించిన రిజర్వేషన్లను ఇవన్నీ ప్రభుత్వ రంగ సంస్థలన్నీ నాశనం పట్టించుకుంటూ ప్రైవేట్ రంగాన్ని అభివృద్ధి చేసుకుంటూ పోతూ ఉంటే ప్రభుత్వాలు, ఈ ప్రభుత్వ రంగాలు పుట్టినయే మాకింత రిజర్వేషన్ వచ్చింది కాబట్టి మేము బతకడానికి. నువ్వు ఇవన్నీ మూత పెట్టి ప్రైవేట్ రంగానికి వెళ్ళిపోతున్నావు. పనులు ఎక్కడ కొరకాలి, ఎప్పుడు ఆగాలి, కళ్ళెం ఎక్కడ పడాలి, మళ్ళీ ఒక పోరాటం. ఏమంతటైతే వీళ్ళు మాలలు ఇంతవరకు మందకృష్ణ ఇన్ని సాధించిండు. ఆరోగ్యశ్రీ కావచ్చు, వితంతులకు గత వీడియోలో మనం చెప్పుకున్నాం ఆరోగ్యశ్రీ మొదలు కావడానికి కారణం ఎవరు అని. సో అది మందకృష్ణ మాదిగే. ఒకప్పుడు ఆయన పోరాట ఫలితమే ఈరోజు మనం
ఏదైతే ఫలితం పొందుతున్నామో ఆరోగ్యశ్రీ అది మందకృష్ణ మాదిగ ద్వారానే సాధ్యం. ఆయన పోరాట ఫలితమే అది. ఇంతమందికి ఆయనే అందించిన ఆయన పోరాట ఫలాలు అందుతున్నాయి. నువ్వు ఏ పోరాటం చేసి మాల సంఘం ఏ పోరాటం చేసి ఎవరికి లాభం చేసినా ఒకటి చూపించి ఉంటున్నాం. నీ మాలలకు అన్యాయం జరిగితే కూడా కృష్ణమాదిగా ఇవన్నీ చూడడు ఆయన. అంటే దేవుని ఆలోచనలు ఆయనకు. మాలల తరపున ఇంతకు ముందు పోరాడిన అంశాలు ఏమైనా? సుద్దాల దేవయ్యకు అన్యాయం జరిగినప్పుడు ఆయన తరపున నిలబడి పోరాడి గెలిచిండు. శంకర్రావును ఏంది సబితా రెడ్డి కొడుకు కొట్టినప్పుడు భయాంచదు వాళ్ళ మాలలు రాలే. శంకర్రావు అనేటైనా మాల. వాళ్ళకి ఎక్కడ అన్యాయం జరిగినా పోయేది మీరు అని చూడం. ఇక్కడ నీకు అన్యాయం జరిగిందంటే అక్కడ వాళ్ళతాడు కృష్ణన్న. ఇట్లా చెప్పుకుంటూ పోతే మాలల వైపు ఆయన గెలిచిన ఎన్నో ఉన్నాయి. ఆయన కాలు పెట్టిండు అంటే తప్పకుండా ప్రభుత్వాలు దిగి రావాల్సిందే. ఇంత శక్తివంతుణ్ణి, ఇంత న్యాయంగా పోయేటోన్ని ఇలా మరో అంబేద్కర్ రూపంలో చూడవలసిన మీరు ఆయన ఒక దొంగగా ఆయన ఇష్టం వచ్చినట్టు అంటున్నారంటే మీకేం న్యాయం అవుతుంది? నిజంగా ఆయనను దొంగ అనడానికి ఒక్క సందర్భం ఏదన్నా ఉన్నదా వాళ్ళ దగ్గర? ఇప్పటికీ ఆయన 1000 సార్లు అంటాడు. 1000 సార్లు అంటాడు. ఏమని? నా మీద ఏ ఆరోపణ మీరు నిజం చేయలేరు. నేను ఇన్ని రాజకీయ అవకాశాలు నాకు వచ్చినాయి. రాజ్యసభ కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎన్నో రకాల నాకు అవకాశాలు వస్తే కూడా నేను అవకాశాలు తీసుకోలే. కానీ ఈ జూపిడి ప్రభాకర్ రావు వైఎస్ రాజశేఖర రెడ్డి కాలంలో ఒకసారి, అంటే వీళ్ళ బుద్ధి చెప్తున్నాను, ఒక్కటి ఎగ్జాంపుల్. ఈ రాజశేఖర రెడ్డి ఊకే మీ పంచాయతీ ఏంది, మీరు ఒక్కసారి ఇద్దరు రాండి. జూపిడి ప్రభాకర్ రావు మాలమానుడు అధ్యక్షుడు, ఇక మందకృష్ణన్న ఈ సమాజానికి అధ్యక్షుడు అనుకోవాలి. ఆయన ఒక మాదిగలకు కాదు. వీళ్ళిద్దరిని పిలిచి ఈ వర్గీకరణ పోరాటం ఆపురి భయ మీకు చెరో పదవి ఇచ్చేస్తా అని పిలిచాను. ఎమ్మెల్సీ ఇస్తాను పిలిచినప్పుడు ప్రభాకర్ రావును అడిగిండు. జూపిడి ప్రభాకర్ రావు మాలమానుడు అధ్యక్షుడిని దన్మని కాలు మొక్కిండు. కాలు మొక్కి, సార్ నేను తీసుకుంటా, నాకు ఎమ్మెల్సీ పదవి అండి. నువ్వా నీతివంతునివి? నీ దగ్గరన ఒక నిజాయితీ ఉన్నది, నీ జాతిలోన నిజాయితీ ఉన్నది. కృష్ణన్ ఏమన్నాడు? సార్ ఉద్యమం పుట్టింది ఏబిసిబిడి వర్గీకరణకు సమన్వయం కొరకు. అది సాధించకుండా నేను రాజకీయం వైపు నేను పోలేను సార్. ఏనాడు వేసుకుంటాం కండువా కర్రేది మారుతుందా? మొన్న ఇచ్చారు కదండి మోడీ సాబు, మొన్న వరంగల్లో ఎంపీ సీటు ఆయనకు ఇచ్చినట్టుగా. వరంగల్ సీటు ఈయనకు ఇస్తానంటే మోడీ అది మందకృష్ణ కేటాయించిందని మోడీ అంటే మళ్ళీ వీళ్ళు కిషన్ రెడ్డి వీళ్ళంతా పోయి ఆయన తీసుకొని అంటున్నాడు సార్ అన్నప్పుడు పెట్టే దిక్కుపోయింది. అది నీతోటి అయిద్దా? ఇవాళ ఎవరెవరు మాలోళ్ళు ఆడ మరుగుతాను. ఇంకొకటి, ఆయన తీసుకోకపోవడానికి కారణం ఏంటి? అరే ఇప్పుడు ఆయన సాధించవలసినవి 1-2 లేవు. అంటే ఒక్కదానికి ఒక ఎంపీకి నేను అంకితం అయిపోతే ఈ రాజకీయ పార్టీ నేను కాంగ్రెస్లో పోతా. కాంగ్రెస్ వాళ్ళ సిద్ధాంతాలకు నేను కట్టుబడి బతకాలి. వాళ్ళ అధిష్టానము వాళ్ళు ఏం చెప్తే దానికి చేతులు కట్టుకొని నిలబడాలి. ఒక్క మాట ఎక్స్ట్రా మాట్లాడరాదు. ఈ కట్టుబాటులో ఈ గుండంలో తిరిగితే ఇంత మేధావి, ఈ బడుగు బలహీన వర్గాలకు ఒక ఆశాజ్యోతి అయిన మందకృష్ణ ఏ విధంగా న్యాయం చేస్తాడు? తన సొంత పార్టీకి పోతే ఏ విధంగా న్యాయం చేస్తాడు అంటున్నా. తన సొంత ఎదుగుదలను కూడా పక్కకు పెడతాడు. కళ్ళ మూట సాక్ష్యాలుగా నిలబడ్డాయి కదా. నీ జూపిడి ప్రభాకర్ ఎందుకు పోయినావు నీకు జాతి బాగుపడాలన్నదా? నా 59 కులాలు నాకు అన్నదమ్ములు అన్నట్టేనా నీకు? నువ్వు ఎట్లా ఎమ్మెల్సీ తీసుకుంటావు? నీ జాతి అంతా గంతే. మాల మహానాడు గుణాలన్నీ వాళ్ళవి అన్నీ గవే. సొంత ప్రయోజనాలు, అవకాశం అత్తటాలు, లటక్కన నోట్లు వేసుకున్నాడు. ఇదా నీతి? అన్నా అంటే సొంత ఒక పదవిని కూడా వద్దనుకున్నాడు. సో ఒక్కసారి అలాంటి నేపథ్యం ఉన్న మందకృష్ణ పెద్దపల్లి 98లో పెద్దపల్లి ఎంపీ ఇస్తా అంటే సుగుణకుమార్కి ఇప్పించాడు. నాకు వద్దన్నాడు చంద్రబాబుతో. 2 సార్లు ఓడించింది వెంకటస్వామిని. ఆమె వెంకటస్వామిని 2 టైమ్స్ ఓడించింది పెద్దపల్లి నుంచి. అట్లనే వైఎస్ రాజశేఖర రెడ్డి ఎన్నో అవకాశాలు ఇస్తే పోలే.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా రాజ్యసభ ఇస్తామంటే పోలే. ఏవి ఇచ్చినా నాకు ఏది అవసరం లేదు. ఈ బడుగు బలహీన వర్గాలు ఎన్నో బాధలు అనుభవిస్తారు, ఎన్నో అసమానతలు చోటు చేసుకొని దిక్కులేని మనుషులుగా ఉంటారు. వాళ్ళ పక్షాన నేను సత్యదాకా పోరాడుతాని. నిజంగా ఈ కాలంలో మనం చూస్తున్నాం, ఒక అంబేద్కర్ తర్వాత మళ్ళీ మందకృష్ణను చూస్తున్నాం. ఎవడికి ఉన్నది చిత్తశుద్ధి? ఏ లీడర్ వచ్చాడు ఇంత మాటలతోటి ఎవడు క్లిక్ అయ్యాడు? అట్రాసిటీ. అంబేద్కర్ మరో అంశాన్ని అనుకోవచ్చు. అంతే కదా. ఇవాళ అంబేద్కర్ను ఆనాడు మనం చూడలేదు, కానీ మందకృష్ణ రూపంలో మనం అంబేద్కర్ను చూస్తున్నట్టు ఇది గ్రహించాలే మాలలు. సమన్యాయం కోరిండు అంబేద్కర్, ఒక్కలెత్తి తీసుకోమనిలే ఆయనే. ఇలా చదువురాదు అంటావు, ఆయనతోటి మాట్లాడు. చదువు వచ్చినోడు, బాగా ఇంగ్లీష్ వచ్చినోడు, లేకుంటే బాగా వడబోసి అటు ఇటు చదివినోడు ఎవడో వచ్చి ఆయన డిబేట్లో కూర్చోమను. ఆయన చదువురాదు అంటారు, నిండుకుండా తొనకదు అంటారు కదా. సో ఆయన ఒక స్టేజ్ మీద కూడా పిఎం మోదీ గారు ఆయనను ఆలింగనం చేసుకున్నారు. మోడీ గారు ఇప్పటి వరకు మోదీ గారు ఆలింగనం చేసుకున్న వాళ్ళ శాతం చాలా తక్కువ. అందులో ఒక మందకృష్ణ అని చెప్పుకోవచ్చు. ఆయన పోరాటంలో న్యాయం ఉన్నది అనేది ఆయన గ్రహించుడు మా అదృష్టం. ఇప్పుడు నాయకులు కూడా మమ్మల్ని గ్రహించడం మా అదృష్టం, లేకపోతే గిట్నే కాలం గడుతుంది. ఇవాళ అనుకూలంగా ఆనాడు మన్మోహన్ సింగ్ 2004లో అనుకూలంగా రిపోర్ట్ ఇవ్వలే, అఫిడవిట్ దాఖలు చేయలే, అందుకు కొట్టుపోయబడ్డది. ఇవాళ ఈ మోడీ సమన్యాయాన్ని, సామాజిక న్యాయాన్ని ఈ బడుగు బలహీన వర్గ ఈ ఎస్సీలలో ఉండే అట్టడుగు స్థాయి వాళ్ళకు నిజంగానే ఫలాలు అందుతారేవో అనేది కృష్ణమాదిగతో పాటు తన కళ్ళల్లో నీళ్ళు తెచ్చుకొని ఆయన ముందు పడి ఆయన ఒక కమిటీ వేసి అన్ని సపోర్టింగ్లు అందించి ఏ ఆధారాలు ఉన్నాయో అన్నిటినీ పరిశీలింపజేసుకొని మొత్తానికి ఆయన అఫిడవిట్ దాఖలు చేసిన అనుకూలంగా. అట్లా ఇది సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది. మనకి ఇక్కడ ఒక్క మాటలో మాలలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఒకటి, ఇప్పటికీ మా అన్నదమ్ములకు, మాలం మహానాడు సోదరులకు, మాలలకు అందరికీ మా విజ్ఞప్తి ఏంటంటే, అన్యాయంతో గెలుచుడు కష్టం అన్న, మీది అన్యాయం అని గ్రహించుడు, మీకు అన్యాయం అని తెలిసినా మీరు ఉద్యమాలు చేస్తున్నారు, కృష్ణమాదిని విమర్శిస్తున్నారు, అన్నిటినీ మానుకొని సమన్యాయం వైపు ప్రయాణం చేద్దాం, మాతోటి కలిసి రండి. మాతోటి కలిసి వస్తే ఇంకా ఎన్నో ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కావచ్చు, భూ పోరాటాలు కావచ్చు, ఎన్నెన్నో మిగిలి ఉన్నాయి ఇంకా సమస్యలు. ఈ మిగిలిన్న సమస్యల మీద అన్నతోటి కలిసి అందరం కలిసి ప్రయాణం చేస్తే లాస్ట్కు రాజ్యాధికారం కాడికి కూడా పోయే అవకాశం మనకే ఉంటుందని మాలలకు నేను విజ్ఞప్తి చేస్తూ, వాళ్లకు చేతులు ఎత్తి మొక్తూ కలిసి రావాలని నేను విజ్ఞప్తి చేస్తాను. మాలల పిల్లలని మాదిగల పిల్లని మాలలు చేసుకుంటారా? ఎక్కడ కూడా సాంప్రదాయం ఇంతవరకు లేదు. ఇప్పుడు మేము అంతొకటి అంటారు మాలలు. వచ్చి నీళ్ళు పక్కబడి నా ఇల్లు ఉంటుంది, నా ఇంట్లో బిడ్డ ఉన్నది, నా కొడుకు ఏమని అడుగుతావా? లేక నీ కొడుకు నా బిడ్డని చేసుకోమని అడుగుతావు? లేవు. ఈ ఉన్న 59 కులాలల్లో కూడా ఇవి లేవు. ఇంట్లో అన్ని అసమానతలు ఉన్నాయి. ఇంట్లో ఎవరి పద్ధతులు వాళ్ళకున్నాయి, ఎవరి పూజా విధానాలు వాళ్ళకున్నాయి. ఇట్లా ఉండంగా కాకపోతే వీళ్ళందరూ కలిపి అస్పృశ్యతకు, అంటరానితనానికి గురవుతారు. కాబట్టి వీళ్ళకి ప్రత్యేక నియోగవర్గాలు, వీళ్ళకి ప్రత్యేక అవకాశాలు కావాలని అంబేద్కర్ కొట్లాడి ఇండ్లకు వచ్చినాక ఇండ్లనే వీళ్ళను వాడు ముట్టుకొనివాడు, వాడిని వీడు ముట్టుకొనివాడు. ఎందుకు ఒకరింటికి ఒకరు పిల్లనిచ్చుకోరా? లేదు, ఆ సాంప్రదాయమే లేదు ఇంతవరకు ఇప్పటికి ఎక్కడే అంబేద్కర్ కాలం ఎక్కడిక్కడి. అయితే ప్రేమించి పెళ్లి చేసుకోవడం అనేది బ్రాహ్మణులను చేసుకుంటారు, తెలవాళ్ళని చేసుకుంటారు, అది వేరు. సాంప్రదాయబద్ధంగా ఒక మాదిగింటికి పోయి పిల్లని అడగగలుగుతాడు, ఒక మాలింటికి పోయే పిల్లని అడుగుతాడు. ఇంటి పక్క పంటున్న, ఇప్పుడు మాలైనా మాదిగా ఇంటి పక్క పట్టున్నప్పుడు మాలైనా ఒక బిడ్డ ఉన్నది అనుకోండి, ఈ మాదిగానికి ఒక కొడుకున్నాడు, ఈయన ఎదిగిండు మంచిగానే ఏడు, మరి ఇంకెక్కడికో ఒక 400 కిలోమీటర్లు అయినా దూరమైన పోతాడు. కానీ ఈ ఇంటికి గోడ కంటుకొని ఉన్న మాదిగా దగ్గరికి పోయి నేను ఇస్తానాడు. ఏంది ఇంత అంతే. మరి ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి. ఈ అస్పృశ్యత పడదా ఒకరికొకరు కాదు, వీళ్ళు ఇవన్నీ అనాదిగా వస్తూనే ఉన్నాయి. అంతే. ఈ అటరానితనం ఒక
సమాజం రెడ్డి దొరలకే కాదు, ఇక్కడికి వస్తే మా దాంట్లో కూడా ఉన్నాయి మళ్ళా. ఇప్పుడు పల్లెటూర్లలో పోతే మాదిగలను మాలోళ్ళు ముట్టుకోరు. ఇదండి ఏబిసిడి వర్గీకరణ 100కు 100% త్వరలో సాధ్యమవుతుందని, రానున్న రోజుల్లో మరో అంబేద్కర్ అయిన మందకృష్ణ దీనిని పూర్తి స్థాయిలో అమలు చేయడానికి కృషి చేసి అందరికీ సమన్యాయం జరిగేలా చూస్తాడని చెప్పి మన తాండ్ర నరసన్న ఇప్పటి వరకు మనం అనేక విషయాలు చర్చించాం. ఆయన పూర్తి నమ్మకంతో చెప్తున్నాడు. చూస్తూనే ఉండండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మీరు బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. దీని గురించి మరొక వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్తే.